మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2-3 వచనములు. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు భక్తుడు శ్రమలో ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తనగా మనం అర్థం చేసుకోవాలి. మానవునికి శ్రమలు వస్తాయి. అయితే శ్రమలు నిజ క్రైస్తవుని కృంగదీయవు అని మనం గ్రహించాలి. కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిసినా మనం ప్రభువునందు నిలబడినప్పుడు, ప్రభువు మీద ఆధారపడినప్పుడు మనల్ని ఏమీ చేయలేవు. కారణం మన ఆధారం దేవుడే కాబట్టి. కేవలము దేవుని కృప వలన ఆ శ్రమలన్నిటిలోంచి మనము బయటికి రాగలుగుతాం. ఇక్కడ దావీదు భక్తుడు తన కన్న కొడుకే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎనలేనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నిజమే, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది అనేటువంటి మాట ఆలోచించండి. ఒక జీవిని గొంతు కోసినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రాణం పోయేటప్పుడుగా, దావీదు అంతగా బాధపడుతూ, అయ్యా నేను నీకు మొర్రపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఆ కొండ ఎవరు? ప్రభువే. నన్ను ఎక్కించుము. దేవుడే మన యొక్క శ్రమల నుంచి మనల్ని విడుదల కలిగించాలి. ఆయనే మనల్ని సముదాయించాలి. ఆయన దగ్గరకు చేర్చుకోవాలి. ప్రభువు మనకు ఆశ్రయముగా లేకపోతే శత్రువుల ముందు ఓడిపోతాం. కాబట్టి ఎప్పటికీ దేవా నీవే నా ఆశ్రయమని ప్రభువుని అర్థించాలి. ఆయన మనకు ఖచ్చితముగా ప్రత్యుత్తరమిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక్కొక్కసారి ప్రియులారా, హృదయం కృంగిపోతూ ఉంటుంది, మనస్సు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది. నాకేనా ఇన్ని కష్టాలు? ఇంకెవరికన్నా లేవు కదా, నాకే ఎందుకు వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది. నిజమే ప్రియులారా, ఎంత క్రైస్తవ్యములో ఎంత భక్తి చేస్తుంటే అన్ని శ్రమలు వస్తాయి, కానీ అంత ఆనందం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నిజమే, నలగగొట్టబడితేనే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే భక్తి విలువ, ప్రభు యొక్క శక్తి గూర్చిన గొప్పతనం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమీ కూడా ఇబ్బంది పడకుండా, నిరాశ చెందకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చువాడుగా ఉన్నాడు. ఆయనే మన ఆశ్రయమని మనం ఎప్పుడు కూడా భావించాలి. శత్రువుల ఎదుట మనకు బలమైన కోట ఆయనే అని ప్రభు స్తుతించాలి. దేవుని యొక్క కృప మనల్ని శ్రమలన్నిట్లో మనకు తోడుండు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.